హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఐ హోప్ సో మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అండ్ మీరు మోటివేట్ అవుతారు అని అనుకుంటున్నాను. ఒక షాప్లో ఒక అతను కుండలు చేసుకుంటూ ఉంటాడంట. ఇంకా ఒక రోజేమో కస్టమర్స్ వస్తారు, ఇంకొక రోజేమో కస్టమర్స్ రారు. సో అప్స్ అండ్ డౌన్స్ బిజినెస్లో ఉన్నా కానీ డైలీ కుండలు చేస్తారంట, డైలీ క్రియేటివ్గా కుండలు చేస్తారంట. సో ఇదంతా ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఒక పర్సన్ గమనించుతాడంట, అబ్జర్వ్ చేస్తాడంట. డైలీ వర్క్ చేస్తాడు, ఇంకా రెస్ట్ కూడా తీసుకోడు అనేసి. ఇంకా ఆ పర్సన్, ఆ అన్ఎంప్లాయ్ పర్సన్ వెళ్ళి ఆ కుండలు చేసే అతన్ని అడుగుతాడంట, ఎందుకు నువ్వు డైలీ వర్క్ చేసుకుంటూ ఉంటావు, కస్టమర్స్ రాకపోయినా డైలీ వర్క్ చేసుకుంటావు, రెస్ట్ తీసుకోవు, ఒకే పనిని నువ్వు డైలీ చేస్తావు, నీకు బోర్ అవ్వదా అని అడుగుతాడంట. అప్పుడు ఆ పర్సన్ స్మైల్ ఇచ్చి అంటాడంట, నేను నిన్నటి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈరోజు కొత్తగా క్రియేటివ్గా కుండలు తయారు చేస్తున్నాను. అంటే నా పని కొత్తదే, ఇంకా నేను నిన్నటిలాగా లేను, అంటే నేను కూడా కొత్తనే. ఇంకా ఈరోజు మార్నింగ్ కొత్తగా స్టార్ట్ చేశాను, అంటే ఈరోజు కూడా నిన్నటిలాగా లేదు, ఈరోజు కూడా కొత్తదే. మరి దీంట్లో బోర్ అయ్యేదానికి ఏముంది అని ఆ పర్సన్ ఆన్సర్ ఇచ్చాడంట. నేను పర్సనల్గా ఈ స్టోరీతో నేర్చుకున్నది ఏంటి అంటే, డెడికేషన్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్తో వర్క్ చేస్తే మన పని మనకెప్పుడు బోర్ కొట్టదు. ఇంకా మన ఫీల్డ్లో మనము మాస్టర్ అవుతాము. ఏ పని చేసేదానికైనా కానీ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ ఉండాలి సక్సెస్ కావాలి అంటే. సో నేను పర్సనల్గా అయితే ఇది నేర్చుకున్న, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ చాలా అవసరము సక్సెస్ కావాలి అంటే. ఇంకా మీరు ఏం నేర్చుకున్నారో, ఇంకా ఈ వీడియోతోని మీరు మోటివేట్ అయ్యారా లేదా అనేది ఒక లైక్ చేసి లైక్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.